మాట్లాడచ్చు చూడండి నా సింగల్ నోడ్ అంటే రైట్. చూడండి అయితే చెప్తాం 229 లెక్క చూడండి రైటా. 229 ఒకటి 230 అదొకటి అయితే హోంవర్క్ రైట్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నికల్లోన 20% మంది ఓటర్లు ఓటు వేయలేదంట. ఎంతమంది ఓటు వేయలేదంట? 20% మంది ఓటర్లు ఓటు వేయలేదు. అలాగే 1400 ఓట్లు చెల్లని అని ప్రకటించినారు. ఇంతకుముందు చూడండి ఈ పర్సెంటేజ్ కాకుండా నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ మెథడ్, అంతే పర్సెంటేజ్ ఇస్తే ఇంతకుముందు చెప్పిన మెథడే రైటా. రైట్. సో మనకి ఏమని క్వశ్చన్ చెప్తే మీకు 100x టోటల్ ఓట్స్ ఎన్ని ఏమనుకుంటామో 100x. అందులో మనకి ఎన్ని ఓట్లు చెల్లలేదట? 20% ఓట్లు చెల్లలేదు. సో 20% ఓట్లు తీసేసి మనకి ఏమైతే చెప్పండి. సో 80x ఓట్లు ఉన్నాయి ఇప్పుడు అనమాట. 20% ఓట్లు తీసేసామన్నమాట రైట్. అది నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి రైట్. తర్వాత 1400 ఓట్లు చెల్లని అని ప్రకటించినారంట, అంతే కదా. మళ్ళీ దీంట్లో నుంచి 18 ఓట్లు తీసేయాలంటే ఇవన్నీ 1400 ఓట్లు తీసేయాలి. ఇవేం తీసేసి చెల్లని ఓట్లు తీసేసినాం. తీసేసిన తర్వాత మిగిలినవన్నీ ఏం ఓట్లు? అవి చెల్లే ఓట్లు అనమాట. అంటే ఇవన్నీ ఏం ఓట్లు? ఇవన్నీ వ్యాలిడ్ అనమాట. ఇవన్నీ ఏం ఓట్లు? ఇవన్నీ వ్యాలిడ్ ఓట్లు అనమాట రైటా. రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఓడిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలోన 42% ఓట్లు వచ్చినాయంటే. ఇక్కడ చూడండి ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఓవరాల్గా ఇస్తుంటాయి మొత్తం ఓట్లలో ఇంత అన్నప్పుడు ఇంతకుముందు 50x అనుకున్నట్టు ఇంతకుముందు లెక్కలో. ఇప్పుడు ఏమంటే క్వశ్చన్ అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లలో వస్తాయంట. ఇక్కడ చెల్లుబాటు. సో మనకి ఇది సపరేట్ ఇక్కడ పెట్టేసుకోండి. సో మళ్ళీ నార్మల్గా అనుకుందాం ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక 100 ఇప్పుడు గెలిచి ఇక్కడ వరకు ఏమనుకోవచ్చు క్వశ్చన్ అంటే ఇవన్నీ ఒక 100, దీన్ని మొత్తం 100% అనుకోండి. దీన్ని మొత్తం ఏమనుకుంటారు? 100% అనుకోండి ఇక్కడ. సో దీన్ని అనుకుంటే కదా మనకి ఇక్కడ ఏమైతుంది అని క్వశ్చన్ అంటే గెలిచిన వ్యక్తికి ఎంత వచ్చినాయంటారా? ఓడిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 42% ఓట్లు. ఓడిన వ్యక్తికి 42% ఓట్లు వచ్చాయంటే గెలిచిన వానికి ఎన్ని వచ్చింటాయి? అంతే కదా, 58% ఓట్లు వచ్చింటాయి. అప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత చెప్పండి. చూడండి అయితే చూడండి ఓడిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలోన 42% ఓట్లు వచ్చినాయంట. ఓడిన 42% వచ్చాయంటే గెలిచిన కింద వస్తాయి 52 ఓట్లు వస్తాయి. అయితే చూడండి అతను 1440 ఓట్లతో ఓడిపోయాడంట రైట్. అతను 1440 ఓట్లతో ఓడిపోయాడు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 1440 ఓట్లతో ఓడిపోయాడంటే వీనికి డిఫరెన్స్నే కదా అర్థము. సో వీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి? ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఈ 16% శాతానికి ఎంత ఓట్లు అని చెప్తున్నాడు? 1440. అయితే 100% ఓటు కనుక్కుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 100% అంటే ఈ 100% మనం మేము అనుకునేది ఇవే కదా, దీన్నే కదా అనుకునేది. అంటే ఈ వ్యాలిడ్ ఓట్లు అనేవి వస్తాయి అనమాట. సో వ్యాలిడ్ ఓట్లను మనం ఎక్స్ కనుక్కున్న తర్వాత ఇంటూ 100 చేసి ఇస్తే అయిపోయాయి, మొత్తం ఓట్లు వచ్చేస్తాయి రైటా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్ మనకి మొత్తం ఓటర్ల సంఖ్య అడిగినాడు, వ్యాలిడ్ ఓట్లు లేదు, మొత్తం ఓటర్ల సంఖ్య అడిగినాడు కాబట్టి 100x కనుక్కోవాలి. చెప్పండి ఇప్పుడు మీకు 16 అంటే మొత్తం ఎన్ని అయితే ఇక్కడ ఓట్లు? ఇవి 9000 కదా, ఇది అంతేనే కదా 9. సో మనకు వ్యాలిడ్ ఓట్లు ఎంత వచ్చినాయంటే 80x తర్వాత -400 = ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 9000 వచ్చినాయి రైటా. సో ఈ 1400 మొత్తం ఏమైతే ప్లస్ కదా ఇది. సో 80x = ఏమైతే చెప్పండి? 10400 అంతే కదా, 10400. సో x = ఏమైతే చెప్పండి? గుర్తుంటే 0 0 క్యాన్సల్. మళ్ళీ నెక్స్ట్ ఏమైతే చూడండి 8 1 8 8 3 24 పక్కన 0 ఉంటుంది కాబట్టి 0. అంటే x = ఏమవుతుంది? x = 130 అవుతుంది అంటే 100x = ఏమవుతుంది? సో 100 ఇంటూ చెప్పండి ఏమవుతుంది? 130. సో ఏమైతే ఆన్సరు 130 పక్కన 2 0. అంటే మొత్తం ఓటర్లు ఎన్ని ఉండాలి? మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఓటర్ల సంఖ్య? 13,000. సో మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి మనకి? 13,000 అనమాట రైటా. ఏమన్నా అర్థం కాలేదా? ఏమిందంటే P మరియు Q అనే వ్యక్తులు ఒక ఎన్నికల్లో పాల్గొన్నారండి, ఇద్దరబ్బా. ఓకే, ఎన్నికల ప్రచారంలో 40% Pకి ఓటేస్తామని హామీ ఇస్తారు, మిగిలిన వారు Qకి ఓటేస్తారంట. ఇక్కడ చూడండి ఇద్దరు పోటీ చేస్తున్నారంటే ఎన్నికల్లో, ఒకరు P అంట, ఇంకొకరు Q అంట అంటే. సో మొత్తం 100% ఉంటారని క్వశ్చన్ అనుకుందాం. Pకి ఎంత శాతం మంది ఓటేస్తారని క్వశ్చన్ చెప్పినారు. సో Pకి 40% ఓటేస్తారంటే Qకి ఎంతమంది ఇస్తారు తర్వాత? 60% కదా రైట్. అది అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే కానీ ఎన్నిక రోజు నాడు రైటా హామీ ఇచ్చినారు వేస్తాం, తర్వాత మిగిలిన వారికి Qకి ఓటేస్తారు. కానీ ఎన్నిక రోజు నాడు ఏమైతుందంటే
పీకి ఓటేస్తామన్న వారిలో 15% క్యూకి వేసినారంట. ఏం వేసినారు? పీకి వేస్తామని మాట ఇచ్చారు కదా 40 మంది, 40% మంది, 40 మంది అనుకున్నాండి. దీంట్లోనే 15% మంది ఎవరికి ఓటేసినారంటే తీసుకుపోయి క్యూకి వేసినారంట. అంటే మనకి 40%లోనా 15% అంటే ఎంత? 3/20 కదా 15% అనుకంటే. సో 21 20 అంటే ఎంత వచ్చింది అంటే 6 మంది. ఇక 40 మంది వెళ్ళి వీనికి, కానీ 6 మంది ఏం చేసినారు? వానికి వేసినారు. అంటే వీనికి ప్లస్ 6 కదా చేయాల్సింది మనం. అంటే వీనికి ఏం చేయాలి? -6. 6 మంది తీసేయాలి కదా. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది నెంబర్? ఇది 34. మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 66. రైట్, 66 అవుతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే తర్వాత కూడదాం. ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారంటే 6 మంది ఇక్కడ పోయినారు అనుకుంటారు. బట్ మన నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు చూడండి అంటే, క్యూకి ఓటేశారు. క్యూకి ఓటేస్తామన్న వారిలో 25% మంది పీకి ఇస్తారంట. అంటే వీరికి 60 మంది ఓటేస్తామని చెప్పారు కదా, దీంట్లో 25% మంది మళ్ళీ అక్కడ ఎవరికి ఇస్తారంట? వీరికి ఇస్తారంట. రైట్, ఎవరికి ఇస్తారంట? పీకి ఇస్తారంట. అంటే మనకి దీంట్లో 25% అంటే 1/4 కదా 25% అంటే. సో 4 4 అంటే 15 మంది ఎక్కడ వచ్చేసినారు? వీనికి ఇస్తారు. అంటే 15 మంది వీనికి కూడాలే లేదా? కూడాలే లేదు 15 మంది వీనికి. సో 15 మంది వీనికి యాడ్ చేయాలి. వీనికి ఏం చేయాలి? ఫస్ట్ ఈ -6ని ఇక్కడ ఏం చేయాలి? వీనికి +6 అవుతారు వీనికి. తర్వాత 15 మంది అక్కడ వేరు కదా. సో వీని దాంట్లో నుంచి ఎంతమంది తీసేయాలా? -15 మందిని తీసేయాలి. అంతేనా? సో తీసేసి ఇప్పుడు ఎంతమంది వస్తారు ఇక్కడ మనకి? ఇక్కడ చూడండి 15ని యాక్సిడెంట్ కూడా బట్ 15 ఇది 15 కదా, 15 కూడా 6 తీసేసేయండి, 9 మిగులుతుంది కదా. సో 9 మంది అవుతారు కదా. అప్పుడు 49 మందే. 49 మందిని కొట్టేస్తారు. వీనికి చూడండి అప్పుడు ఏం చేయాలి? 15 మంది తీసేయాలి. ఆల్రెడీ ఎంతమంది తీసేసినారు? లేకపోతే 60 నుంచి తీసేయండి 15ని. 60 నుంచి 15 పోతే ఎంత? 45. సో 45కి మళ్ళీ ఏం చేయాలా? 6 పూర్తి ఎంత? 51 మంది. మొత్తం 100 మంది వచ్చినారా? ఇప్పుడు అది కాదు క్వశ్చన్ అడిగినది. క్వశ్చన్ ఏమడిగినారు చూడండి. చూడండి, ఓటు వేస్తామని క్యూకి ఓటేశారు. క్యూకి ఓటు వేస్తామని వాళ్ళు 26% మంది పీకి ఓటేశారు. అయితే చివరికి పీ అనేవాడు ఓడిపోయినాడంట. పీ అనేవాడు ఓడిపోయినాడు. అంటే తక్కువ ఓటే కదా వచ్చింది. సో ఓడిపోయాడు. ఎంత ఓట్లతో ఓడిపోయినాడు? 300 ఓట్లతో ఓడిపోయాడు. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ ఎంత ఉన్నది? 2 కదా ఉంటుంది. సో ఆ 2 దానికి ఎన్ని ఓట్లు అనుకుంటున్నాడు? 300 ఓట్లు. మొత్తం ఓట్లు ఎన్ని అనుకుంటున్నాం మనం అనుకునేది? మొత్తం ఓట్లు ఎన్ని? మొత్తం ఓట్లు ఎన్ని అడిగిండేది? మొత్తం ఓట్లు అని అడుగుతా. ఓకే, అప్పుడు చూడండి 2వ కార్డుల 2 15ల అంతేనా? సో మనకు మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి? 15,000 ఓట్లు ఉన్నాయి. సార్ డబ్బులు 15,000 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి మనకి? 15,000 ఓట్లు ఉన్నాయి. రైట్, ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ ఒక కంపెనీ ఏజెంట్కి 9% కమిషన్ ఇస్తుందంట. ఏజెంట్కి ఎంత కమిషన్ ఇస్తుందంట? 9% కమిషన్ ఇస్తుందంట. కానీ ఒక సేల్స్ మ్యాన్కి నెలకి జీతం 4,000. నెలకి జీతం ఎంతట? 4,000 ఇస్తుందట. మరియు అమ్మకాలు 10,000 దాటి తెగిన 30% ఇచ్చేటట్లుగా సేల్స్ మ్యాన్ ఇది. ఒకవేళ అమ్మకాలు ఎంత? 10,000 దాటి తెగిన 3% కమిషన్ ఇస్తుందా అని, అంటే 3% ఇచ్చేటట్లుగా నియమించుకుంటే సేల్స్ మ్యాన్కి 700 అధికంగా వస్తాయి అని కష్టం అంటున్నారు. ఎప్పుడు ఎక్కువ శాలరీ ప్లస్ అట్లా 3% తీసుకుంటే అధికంగా వస్తాయని కష్టం అంటున్నారు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మీకు బాగా అర్థమవుతుందని చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వినండి. జీతం ఇస్తుందంటే కంపెనీకి ఎంత ఇస్తుందంటే జీతము 4,000 ఇస్తుందంట. తర్వాత కమిషన్ కూడా ఇస్తుంది లేదా? ఏమి ఇస్తుంది? కమిషన్ కూడా ఇస్తుంది. ఎంత ఇస్తుందిరా కమిషన్? రైటా, 9%. ఓకే, 9% మొత్తం కాదు. సెకండ్ కండిషన్ మీకు ఏం చెప్తున్నానంటే, నార్మల్గా ఏమి ఇచ్చినారంటే ఒక కంపెనీ ఇస్తే 9% అని ఇస్తుంది కమిషన్. తర్వాత 10,000 దాటిన దానిపైన ఎంత కమిషన్ వస్తుంది? 3% వస్తుంది. అట్లా రైట్. నార్మల్గా కమిషన్ ఇప్పుడు ఇంతకుముందు మీరు కమిషన్ క్వశ్చన్ చేసినారా లేదా? ఫస్ట్ ఏమి ఇస్తుంది అనుకోండి, ఒక కంపెనీ కమిషను ఓ 10,000 వరకు అయితే నార్మల్ కమిషన్ ఎంత ఇస్తుంది అనుకోండి అంటే ఒక 10% ఇస్తుంది అనుకుందాం, రైటా. సో ఒక 18,000 దాటిన అమ్మకాలపైన దిగిన ఒక 3% కమిషన్ వస్తుంది అనుకోండి చెప్తుంటే మీకు లెక్క గుర్తున్నాయా? సో ఇక్కడ కూడా ఏమి ఇస్తుంది అనుకోండి అంటే ఫస్ట్ మనకి 9% కమిషన్ ఇస్తారంట. కమిషన్ ఎంత ఇస్తారంట? ఇది బోనస్ అనుకోండి కావాలంటే మీరు, అంటే కమిషన్ అని ఇచ్చినారు కాబట్టి కమిషన్ అని రాయాలి. మీకు ఇంతకుముందు బోనస్ అని ఇస్తుంటారు, కానీ ఈ క్వశ్చన్లో కమిషన్ ఇచ్చినారు. ఇక్కడ కమిషన్ ఎంత % వస్తుందంటే మనకి 9% వస్తుంది. 9% ఒకటైనా వచ్చేది. ఇక్కడ దీనికి కూడా మళ్ళీ బోనస్ ఎక్స్ట్రా కమిషన్ అనుకుంటే 3% అనేది వస్తుంది. బట్ మనకి 9% వస్తుంది. తర్వాత 10,000 దాటి తెగిన మనకి ఎంత వస్తుందంట? 3% కమిషన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 10% దాటి తెగిన మనకి ఏమొస్తుంది అంటే 3% కమిషన్ వస్తుంది. 10,000 దాటి తెగిన.
సో ఈ రెండు అవుట్లలో 10,000 దాటి తెగిన మనకి రెండింటిలో ఏమైతుంది 3% కమిషన్ అనేది వస్తుందా లేదా? వస్తుందా? వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఇచ్చినాడు వాడు, దీనికి ఏమి ఇచ్చినాడంటే డిఫరెన్స్ ఇచ్చినాడు. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏమంటున్నాడంటే నార్మల్గా నువ్వు పని చేయి, ఒక కంపెనీలోన పని చేయి, నీకు శాలరీ ఎంత ఉంది 4,000 జీతము, తర్వాత 10,000 దాటిననుకో అమ్మకాలు చేసేవి, అమ్మకాలు 10,000కి నేను దాటి తెగిన ఇంకా నీకు ఏమవుతుందంటే 3% కమిషన్ ఇస్తాం దానిపైన. 10,000 దాటిన అమ్మకాలపైన నీకు ఏమొస్తుందని 3% కమిషన్ వస్తుందని అర్థం. ఇది ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్లో ఏమనుకోవచ్చు అంటే ఇది నార్మల్గా 10,000 లోపు ఉంటుంది కదా, 10,000 లోపు. సో దానిపైన నీకు కమిషన్ ఎంత వస్తుంది అనుకోవచ్చు అంటే 9% వస్తుంది. 10,000 దాటిన అమ్మకాలపైన అయితే ఎంత కమిషన్ వస్తుంది? 3%. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 10,000 దాటిన పైన అంటే 3%, ఇక్కడ 10,000 దాటిన పైన అంటే కూడా 3%. అంటే ఈ రెండు ఏమైతే ఈ రెండు ఈక్వల్ అయితేనే లేదు అమ్మా. బట్ అక్కడ క్వశ్చన్ అడిగినాడు, లాస్ట్కి ఏమంటున్నాడు చూడండి, అయితే సేల్స్ మ్యాన్ చేసిన మొత్తం అమ్మకాలు ఎంత కష్టం అంటున్నాడు. సేల్స్ మ్యాన్ చేసిన మొత్తము అమ్మకాలు ఎంత కష్టం. ఇక్కడ చూడండి, సో మనకి ఇచ్చిండేది 10,000 కదా, 10,000 కదా ఇచ్చిండేది. సో 10,000 9% అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? 900 అవుతుంది. ఇంకా ఇచ్చిపెట్టు, మీకు ఈ విధంగా చెప్పేదానికంటే ఇంకా బెస్ట్ మెథడ్ ఎక్స్ మెథడ్ చెప్తాం. ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నార్మల్గా టోటల్ అమౌంట్ ఎక్స్ అనుకున్నాండి, మొత్తం అమ్మకాలు ఏమనుకుంటారంటే ఎక్స్ అనుకోండి ఫస్ట్, రైటా? సో ఎక్స్ అమ్మకాల పైన ఎంత కమిషన్ వస్తుందంట మనకి? ఫస్ట్ 9% వస్తుందంట, 9% వస్తుంది. తర్వాత ప్లస్ మరి 10,000 దాటిన అమ్మకాల పైన అనుకోవచ్చు అన్నాడు కదా, 10,000 దాటిన అమ్మకాల పైన ఎంత వస్తుంది అన్నారా? 3% కమిషన్ వస్తుందన్నట. 10,000 దాటింది అనుకోవచ్చు అంటే మొత్తం అనుకుంటే అమ్మకాలు ఎంత ఎక్స్ అనుకున్నామే, ఎక్స్లో ఎంత 10,000 తీసేసేయాలి అంతే కదా. 10,000 దాటింది అన్నాడు అంటే 10,000 తీసేయాలే కదా. సో మొత్తం అమ్మకాలు అనేటివి 10,000 దాటిన తర్వాతే అంటున్నాడు. సో 10,000 దాటిన తర్వాత కమిషన్ ఎంత వస్తుందంటే మనకి 3% కమిషన్ వస్తుందంట. ఈ వాల్యూ అనేది రైట్, ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు? తక్కువ ఉండదంట. దేనికంటే తక్కువ ఉండదు చూడండి, వాళ్ళకి 4,000 డబ్బులు ఇచ్చి, నెలకి 4,000 డబ్బులు ఇచ్చి కలిసి ఏమి 10,000 దాటిన కమిషన్స్ పైన 10,000 దాటిన కమిషన్స్ పైన ఎంత ఇస్తుందంట కమిషన్? మనకి 3% వస్తుందంట. దానికి దీనికి రెండు డిఫరెన్స్ ఎంతంట? 700 అంటున్నాడు. ఏమంటున్నాడు? 700. అర్థమై ఇదే కదా పెద్ద వాల్యూ అంటున్నాడు కదా. దీనికంటే ఇది ఎంత తక్కువ అంట? 700. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటున్నాడు, 700. అర్థమవుతుండనే? అర్థమైనా? సో ఫస్ట్ చేసేదాని లెక్క అంటే సెకండ్ చేసే ఈ దాంట్లో మనకి 700 ఎక్కువ లాభం వస్తుంది అంటున్నాడు, అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 4,000 ఉండదు కదా, 4,000 ఉండదు కదా. సో 4,000 అట్టే రాస్తుంది చూడండి. ఈజీగా క్యాలిక్యులేషన్ చేసి దీన్ని పెద్ద ఉండదు అనుకోవచ్చు, మీరేం ఫీల్ కావద్దు. దీన్ని లోపల పంపించి ఏమైతే చూడండి, ఈ 2 జీరోలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది కదా నార్మల్గా లోపల పంపిస్తే. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే మొత్తంకి వచ్చి డిసైడ్ అంటే ఇక్కడ 3x/100 వస్తుంది, ఇక్కడ వస్తుందా? ఇక్కడ మాత్రం ఎంత అవుతుంది? 300 అవుతుంది. అయిందా? ఇక్కడ కూడా చూడండి సేమ్. ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, మైనస్ ఉంటుంది కదా. సో మైనస్ ఇక 9x/100 అయిందా? సో నెక్స్ట్ ఏముంటుంది? ప్లస్ ఉంటుంది చూడండి. ఇది కూడా లోపలికి తీసుకునే సేమ్ అయితే అంటే 3x/100 అవుతుందా? 3x/100 అయితే లేదా? అయితే ఇక్కడ చూడండి క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది కదా లోపలికి వచ్చినప్పుడు. సో మైనస్ 300 ఇజుకుంటే ఏమవుతుంది? అది ఇట ఆన్సర్ టక్కని చేయొచ్చు. నువ్వు ఇది రాసుకోవడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ పెద్దగా ఏమనిపిస్తుంది, ఈజీగానే రాయొచ్చండి. ఈజీగా మీకు అర్థమైతే రాయొచ్చు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనకి క్యాలిక్యులేషన్ చూడండి, ఇది 4,000 ఇదే, ఇది -300, ఇక్కడ -300 ఎంత ఉంటుంది? తీసేసి 600 తీసేయాలి కదా దీంట్లో నుంచి. 600 అంటే ఎంత అవుతుంది? 3,600. అవతల పంపిస్తే ఏమవుతుంది? డైరెక్ట్గా -3,600 కదా. సో -3,600 నుంచి మళ్ళీ 700 తీసేయాలా, తీసేసి ఏమవుతుంది? సో మనకి 2,100 అంతే కదా. ఇది 2,100, 700 తీసేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ 3,600 ఇది 3,400, సారీ ఓకే, 3,400 నుంచి మనకి ఏం తీసేయాలా? 700 తీసేయాలి. తీసేసి ఏమవుతుంది? 2,400, 700, 2,700 రైటా? రైట్. మైనస్ ఉంటుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ +3x, ఇక్కడ +3x, ఇక్కడ -9x అంటే ఇక్కడ 3 + 3 ఎంత అవుతుంది? 6 కదా. 6 నుంచి 9 తీసేయాలే లేదా? తీసేస్తే మనకి ఏమొస్తుంది? -3x/100 ఉంటుంది కదా. 100 డ్యూతనం పంపిస్తే డైరెక్ట్ ఏమైతే 2 సున్నాలే కదా. ఇది ఇప్పుడు చూడండి, x మైనస్ క్యాన్సల్. అప్పుడు 3 ఒకట్ల 3 9 20 అంటే మనకి x ఏమొచ్చింది చెప్పండి డైరెక్ట్గా?
అంటే ఇది రాసుకునేదానికి ఈ ఒక్క లైన్ రాసుకుంటే నేను క్యాలిక్యులేషన్ ఇంత ఒక లైన్లో చేసి పడేసినాను నేను. అర్థం కాలేదా? ఏమంటారు? ఏమన్నా డౌట్ ఉంటే అడగని చెప్తుంది దీంట్లో ఏదైనా అంటే ఇది రాయడానికి రాలేదు ఇట్లా రాస్తాను క్వశ్చన్ అంటే కింద అర్థం కాలేదా? ఏది వాడు అడిగిన క్వశ్చన్ ఆప్షన్స్లో ఏమి ఇచ్చినారు చెప్పండి. మనం ఏం పొరపాటు చేస్తామేమన్నా, మీరు ఏమన్నా తప్పు చెప్పేటర్లే. 700 అధికంగానే వస్తాయి లేచి పెట్టేసి. ఒక కంపెనీ ఒక ఏజెంట్కి 9% కమిషన్ మాత్రమే ఇస్తుందని రాసినాడు. ఓకే. మరియు ఒక సేల్స్ మ్యాన్కి 9% మాత్రమే ఇచ్చినాడు కదా రైట్. సారీ, ఇక్కడ 9% మాత్రమే అంటున్నాడు. మళ్ళీ బోనస్ అనేది ఏమి ఇవ్వలేదు. ఇది మనకి బోనస్ ఏమన్నా ఇచ్చినాడు? మనకి బోనస్ ఏమి ఇవ్వలేదు కదా. బోనస్ అనే ఇవ్వలేదు. రైట్, ఏం కాదులేండి చేద్దాం. ఏముంది, బోనస్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కమిషన్ మాత్రమే ఇచ్చినాడు. మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి? ఇక్కడ ఏమి ఇచ్చినట్టు చెప్పండి? ఎక్స్లోనా 9% కదా, అంతే కదా మనకి ఇచ్చిండేది, అంతేగానే ఇచ్చిండేది. సో ఈజుకుంటే ఎంత అంటున్నాడు? 700. చూడండి చేయండి. ఇప్పుడు 4000 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 3x/100 కదా, మైనస్ 300. ఇక్కడ 9x/100 ఈజ్వల్ 700 ఉంటుంది కదా. సో 700. ఇంకోటి మనకి 700 తీసేయండి. మనకి ఏమవుతుంది? ఇక్కడ తీసేసిగిన 3700. సో 3700 అంటే అవతల పోతే ఏమవుతుంది? మైనస్ 3700 అంటే ఏమైంది? డైరెక్ట్గా 3000 అవుతుంది అంతేనా. ఇక్కడ మనకి ఏమైతే తీసేసిగిన 3x నుంచి 9x తీసేసి ఏమవుతుంది? -6x కదా, /100 ఉంటుంది కదా. ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సల్. సో 6x ఈజ్వల్ ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ఇక్కడ 3 సున్నాలు ఉంటాయి, ఇక్కడ 2 సున్నాలు. నెక్స్ట్ 6 కార్డుల 6×5 సో x ఈజ్వల్ ఏమొచ్చింది మనకి? 50,000. మొత్తం అమ్మకాలు ఏమొచ్చింది మనకి? 50,000. అక్కడ కమిషన్ ఇవ్వలేదు. సారీ, కమిషన్ ఇచ్చినారు ఏమన్నట్లు చెప్తున్నాను నేను. ఓకే, అక్కడ కమిషన్ ఇవ్వలేదు కదా మనకి, ఓన్లీ 9% కమిషన్ ఇస్తుంది. బోనస్ ఏమి ఇవ్వలేదు కదా. కింద దాంట్లోనే ఇచ్చినట్టు చూడండి. 3% దాటితే రేట్ 10,000 దాటితే 3% ఇచ్చేటట్లుగా నియమించుకున్నారు కమిషన్. బోనస్ ఆడిచ్చినాడు రైటా. సో మీకు ఇంతకు ముందు చెప్పిన లెక్కలు కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? 237. సేమ్ ఇదే మెథడే చెప్తా చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఏమన్నాడంటే రాహుల్ 8,000 వరకు అమ్మకాలపైన % కమిషన్ ఇస్తాడంటే 8,000 వరకు అయితే ఏ % కమిషన్. ఒకవేళ 8,000 దాటి అంతకు మించిన అమ్మకాలపైన B% కమిషన్ ఇస్తున్నాడు. అలా అది జనవరిలో మొత్తం అమ్మకాలు ఎంత అంటే 15,000 అంట. మొత్తం అమ్మకాలు ఇచ్చేసినాడు. ఎంత? మొత్తం అమ్మకాలు 15,000 అంటున్నాడు రైటా. బాగా క్వశ్చన్ ఇచ్చినాడు. ఫస్ట్ చూడండి, రాహుల్ 8,000 వరకు అమ్మకాలపైన % కమిషన్ అంటే 8,000 వరకు కమిషన్ ఎంత వస్తుందంటారా? ఏ % వస్తుందంట? అంతేనా? % వస్తుందంట. అదే % అంటే A/100. 8,000 దాటినా అన్నాడు అంటే మొత్తం అమ్మకాలు మనం ఎక్స్ అనుకుంటే 8x నుంచి ఏం తీసేయాలా? 8,000 తీసేసేయాలా. దానిపైన ఎంత కమిషన్ వస్తుందంట? B% కమిషన్ వస్తుందంట. అట్లా వస్తేగిన మొత్తం చేసిన అమ్మకాలు ఎంత అంటున్నాడు? వాడు అమ్మకాలు చేసినాడు. సారీ, మొత్తం అమ్మకాలు ఇచ్చేసినాడు కదా. ఇది ఎక్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మొత్తం అమ్మకాలు ఎంత అంటున్నాడు? 15,000 అంటున్నాడు. ఇప్పుడు మనకి నార్మల్గా ఇచ్చింది 8,000 దాటితేనే ఏ కమిషన్. 8,000 దాటి మొత్తం కమిషన్ 15,000 అన్నప్పుడు 15,000 నుంచి 800 తీసేసి ఎంత మనకి? 8,000 తీసేసి మనకి ఎంత మిగులుతుంది? 7,000 కదా. సో 7,000 పైన మనకి ఏమొస్తుందంటే కమిషన్? బి కమిషన్ వస్తుంది అంటున్నాడు రైటా. అట్లా చేసి మనకు డబ్బులు ఎంత వస్తాయంట? 2,400 వస్తాయంట. కమిషన్ ఎంత వస్తాయంటరా? 2,400. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ కొడుతుంది చూడండి. మీరు అంటే డైరెక్ట్ రాయొచ్చు ఎగ్జామ్లో రాయాలనుకున్న ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్గా 2 సున్నాలు 2 సున్నాలు, ఇది కూడా 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. అంటే ఇక్కడ మనకి ఏమి చెప్పండి? 80A ప్లస్ 70B ఈజ్వల్ అంతేనా. అందరూ ఇంకోటి చూడండిగా, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఉండదు. అంటే మనకి ఏం మిగిలింది చెప్పండి? 8A 7B ఈజ్వల్ 240. ఇది లేట్ ఈక్వేషన్ 1. టక్కన డైరెక్ట్ రాయచ్చలేదు మనకి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8,000 దాటిన పైన ఏ కమిషన్ అనుకషన్ 80A. 80 అంటే 8,000 కంటే ఎక్కువ అనుకషన్ అంటే 10 మొత్తం అమ్మకాలు 15,000 అంటున్నారు. 15,000 నుంచి 8,000 తీసేసి ఎంత అవుతుంది? 7,000. 7,000 మనకి బి కమిషన్ అనుకషన్ ఏమైతే 70Bనే కదా ఇది. అంటే డైరెక్ట్ ఇది రాయచ్చలేదు నెంబర్ నువ్వు. అంటే అన్ని దీంట్లో 0 ఇది రాసి ఇస్తాను. అర్థమైందే? అర్థం కాలేదా?
అర్థమైంది కదా. సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకోటి రిపీట్ ఇచ్చినాడు. మళ్ళీ ఏమి ఇచ్చాడు చెప్పండి. జనవరిలో మొత్తం అమ్మకాలు అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇచ్చినాడు. ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 24,000 అంట. మొత్తం 24,000 అమ్మకాలు అంట. అందులో ఓకే చూడండి, 4,200 కమిషన్ పొందాడని ఇచ్చినాడా. ఓకే మనకు సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫిబ్రవరిలోనే అయితే అదే సేమ్ ఒకటే. ఫస్ట్ దాంట్లో 8,000 దాటి దిగిన 8,000 పైన ఎంత కమిషన్ వస్తుంది మనకి చెప్పండి. మీకు అర్థమైందని మళ్ళీ రాస్తున్నాను. ఏ కమిషన్ వస్తుంది? 8,000 దాటిన అమ్మకాలు. ఇప్పుడు మొత్తం అమ్మకాలు ఎంత అంటున్నాడు? 25,000, 24,000. సో 24,000 నుంచి 8,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 16,000 కదా వచ్చి. సో 16,000. దీనిపైన ఎంత కమిషన్ వస్తుందంట? బి కమిషన్ వస్తుందంట. బి కమిషన్. అప్పుడు మొత్తం ఎంత? 4,200 అంటున్నాడు. అంతేనా? సేమ్ డైరెక్ట్ రాయించి ఇది ముందు అక్కడ చెప్పండి. 0 0 2 0 2 0 2 0 క్యాన్సిల్గా, ఈడొక 0 ఈడొక 0 ఈడొక 0 క్యాన్సిల్. మనకి ఏమి చెప్పండి? 8A ప్లస్ 16B = 420. ఇప్పుడు ఇది ఏమి ఈక్వేషన్? వాడు అడిగిండేది ఏమి? ఏ వాల్యూ అడిగినాడు, బి వాల్యూ అడిగినాడు. అదే ఏ వాల్యూ బి వాల్యూ కనుకుంటే నువ్వు తర్వాత తీసి పడవచ్చు. అంతేనా? చూడండి, చూడడానికి 2 ఈక్వేషన్లు ఒకటే ఉన్నాయి. ఇవి 80 ఉండదే లేదా అంటే దీంట్లో నుంచి మనకి తీసేసే సరిపోతుంది. ఇది 8A మైనస్ 16B = -420. తీసి పడేస్తే అయిపోయి. తీసేటప్పుడు మనకు గుర్తులు ఆటోమేటిక్ ఏమవుతుందని చెప్తే మీకు ఇంటి ముందు చేంజ్ అవుతా. క్యాన్సలా? 16 నుంచి చూడబోతే ఎంత? 9B మైనస్, అంతే కదా. రైట్. ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది చెప్పండి? 14 కష్టం తీసేసేగిన 0, 2 నుంచి 4 పోతే 8. ఏమంటారు? నెక్స్ట్ అవతలంగా 10 గారు 3 నుంచి 2 వస్తే 1. అంతేనా? సో ఇక్కడ కూడా మైనస్ గుర్తుంటుంది కదా. మైనస్ క్యాన్సల్. 9 ఒకట్ల 9 2 18. సో మనకి బీజ్ కొంటే ఎంత వచ్చిందిరా? బీజ్ కొంటే 20 ఇచ్చినప్పుడు ఏజ్ కొంటే కనుక్కోలేము మనం. ఈజీ ఇట్లా చేసేది బెటర్ కదా. ఈజీ తక్కువ అయిపోతుంది కదా. సో రైట్. మన మీ ఈక్వేషన్లో టెన్షన్ పడద్దండి. ఈక్వేషన్లు వచ్చినా రాకుండా టక్కని చేసేలేదా ఈజీగా అయిపోతాయి మనకి. చూడండి, మనకి బీజ్ కొట్టి 20 ఇచ్చినప్పుడు ఏదో దాంట్లో ప్రవేశపెట్టింది కాబట్టి బీజ్ కొట్టి 20 అంటే 16 ఎంత? 32 అంటే 320 కదా. 3 అంటే 320 పోతే మైనస్లే కదా. 100 మిగులుతుంది లేదా? సో 100 మిగిలినప్పుడు 8A = 100 అయితే ఏ = ఏమైతే చెప్పండి? 4 2 8 4 2 8 4 5 20 ఎంత? 12.5 కదా. 12.5. 25/2 అంటే ఎంత? 25/2 అంటే 12.5 కదా. అంతేనా? సో మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. వాడు ఏం అడుగుతున్నాడు? B - C అన్న, A + B అన్న, A × B అన్న ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు B - C అంటే 20 నుంచి 12.5 తీసేయాలి. మరి ఎంత వస్తుంది? 7.5. అంతే కదా. B - C అడిగినాడు, ఏదన్నా అడిగింది. సో B - C అంటే ఏమైతే మనకి 7.5. 87.5 ఖర్చు పెడుతున్నాడు. 87.5 అంటే ఎంత? 87.5 ఎంత? రైట్. చూడండి, సాహిల్ తన ఆదాయంలోన 87.5% ఖర్చు చేస్తాడంట. 87.5 అంటే 7/8. 247 247. క్వశ్చన్ నెంబర్ 247 ఉందే లేదా? ఉండదా? ఖర్చు అంటది. ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, 87.5 అంటే ఇంత శాతం ఖర్చు చేస్తున్నాడు. అంటే మొత్తం కింద ఉంటుంది కదా చెప్పడం. కానీ అంటే మనకు ఆదాయం 800 అనుకుంటే, ఇన్కమ్ 800 అనుకుంటే నార్మల్గా ఖర్చు ఎంత చేస్తాడంట? 700 ఖర్చు చేస్తాడంట. అప్పుడు మనకి సేవింగ్స్ ఎంత ఉంటాయిరా? 100 రూపాయలు ఉంటాయని అర్థం. నార్మల్గా ఇంతకుముందు చెప్పిన లెక్కలు అట్లా చెప్పిండేది. బట్ కూడా రాద్దాం, మీకు అవసరం గుర్తుకొచ్చినట్టు ఒక రివైజ్ చేసినట్టు రాద్దాం. రైట్. మరి అది ఇచ్చినాడు, మనకి ఏమి ఇచ్చినాడో చూద్దాం తర్వాత. ఒకవేళ ఆదాయం 11.9% పెరిగితే అంటున్నారు. ఇప్పుడు చూడండి, 11 1/9 అంటే 1/9. మీరు 1/9 అంటే పోతాయి ఇవి 1/9 తన పావు కదా. సో మనకి రాసేకి రాదు. సో మనకి ఏమవుతుంది అంటే చూడండి, ఇన్కమ్ 8 అయితే ఖర్చు ఎంత అవుతుంది? 7. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? 1. మనకి సేవింగ్స్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడి లేకపోతే లేదు. కానీ మాత్రం ఏంటంటే ఒకవేళ తన ఆదాయం 11.9% పెరిగితే అంటున్నాడు. ఆదాయం ఎంత పెరుగుతుందంట? 1/9%. 1/9% పెరిగితే అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఇది 9తో పోతుంది, ఇది అప్పుడు దీన్ని ఏమితో చేయాలి? ఏమితో చేసి సరిపోతుంది అన్నారు. ఇది ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి దూరం వస్తుంది. అంటే దీన్ని 9తో చేసి సరిపోతానే లేదా? ఏమన్నారు? ప్రతి దాన్ని 9తో చేసి అయిపోయి కదా. ఇప్పుడు 9తో పోయిస్తుంది నాకు.
అంతే లేదా? ఆదాయం ఇప్పుడు 1/9% పెరుగుతుంటే ఇప్పుడు ఈడైతే చెప్పండి 9 ఎంబలా ఈడ ఈడ ఇప్పుడు చెప్పండి ఆదాయం ఎంత పెరిగేదంట చెప్పండి ఎంత పెరిగేదా 11 యాడ్ లెక్కన దాంట్లో పోయి ఆడుకో 11 1/9% పెరిగింది అనుకుంటున్నాడు. ఓకే అప్పుడు చూడండి ఖర్చులు కూడా పెరిగినాయండి. ఖర్చులు ఎంత పెరిగినాయండి 14.28% అంటే 1/7 కదా. మరి ఇప్పుడు ఇది ఎవరితో పోతుంది? ఇది ఎవరితో పోతుందా? పోతుంది ఎవరితోనా? పోతుంది అన్నప్పుడు మనం చేయించింగ్ లెక్కని అంతేనా. సో ఇప్పుడు చూడండి దీంట్లో 1/9% కదా. 1/9 మనకి ఇచ్చింది లెక్కలు 1/9 కదా. సో 11 1/9 11 1/9 అంటే 1/9 కదా. సో 9 ఎంబలా 70 అంటే ఎంత పెరుగుతుంది +8 కదా అంతే కదా. సో 72 + 8 ఎంత అవుతుంది? ఏమవుతుంది? 80 అవుతుంది. సో మనకు అప్పుడు ఖర్చులు కూడా ఏమవుతాయంట పెరుగుతాయంట. ఎంత పెరుగుతాయంట 1/7 1/7 అనుకొచ్చి 7/9 63 అనుకొచ్చి +9 కూడా కదా దీనికి. సో కూడితే ఎంత అవుతుంది అంతేనా. అప్పుడు సేవింగ్స్ ఏమవుతాయిరా 80 రూపాయలు మొత్తం డబ్బులు 72 రూపాయలు ఖర్చు చేసి మనకి ఏం మిగులుతుంది? ఇంకా 8 రూపాయలు మిగులుతుంది. వాడేం క్వశ్చన్ ఇచ్చారో చూద్దాం. ప్రస్తుతం పొదుపు శాతం ఎంత? ప్రస్తుతం పొదుపు శాతం ఎంత? ప్రస్తుతం పొదుపు ఎంత చేస్తున్నాడు రా బై 8 మొత్తం ఎంత జీతము 80 రూపాయలు ఇంటూ 100 8 ఒకట్ల 8 10. సో మనకు ఆన్సర్ ఏమి 10%. సో మనకి ఎంత పెరుగుతుంది 10%. ఈజీగానే కదా. అడా చూడండి ఇంట్లో చేసేటప్పుడు ఇంపార్టెంట్. చూడండి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ నెంబర్ 241 251 మీరు 252 లెక్క చేయండి మీరు రైటా. ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ మొత్తం శాలరీ ఎంత ఇచ్చినాడంటే ఎంత ఇచ్చినాడు రా శాలరీ 75,000 ఇచ్చినాడు. శాలరీ ఎంత ఇచ్చినాడు 75,000 అంట. అందులో చూడండి ఏమచ్చినాడంటే ఖర్చులు ఈ అంట, పన్నులు టీ, దాతృత్వం సి అంట, మిగిలినవి పొదుపు అంట. ఓకే ఈ అంటే ఖర్చులు అనేది చూడండి ఎక్స్పెండిచర్ అనేది ఆదాయంలోనే 60% అంట. ఆదాయంలో 60% అంటే ఇక్కడ చూడండి దీంట్లో 60% అంటే ఏమవుతుంది చెప్పండి. 60% అంటే నార్మల్గా ఏమవుతుంది 3/5 కదా. 3/5 కదా. సో మనం కొట్లు కొడితే ఏమవుతుంది చెప్పండి 5 ఒకట్ల 5 5 25. సో 15 ముళ్ళ 45 కదా. అంటే 45,000 ఏటివి ఈ ఎక్స్పెండిచర్ ఏటివి ఖర్చులు రైట్. సో 45,000 ఖర్చులు పోతే ఇంకెంత మిగిలితే డబ్బులు మన వద్ద చెప్పండి. ఇప్పుడు మొత్తం 75,000 45,000 ఖర్చులకే పెడుతున్నాం ఇంకెంత మిగులుతుంది 30,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. తర్వాత టీ అంటే దాతృత్వము. టీ అనేది ఈలోని 20% అంటున్నాడు. టీ అనేది ఈలోని 20% అంట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈలోని 20% అంట రైట్. నెక్స్ట్ టీ అనేది కనుక్కోవాలి మనం. టీ అనేది ఏమంటున్నాడు అంటే ఈలోని 20%. ఈ అనేది ఎంత ఉన్నది మనకి 45,000. దీంట్లో 20% కదా. 20% అంటే 1/5 కదా. సో 1/5 అంటే 5 ఒకట్ల 5 9 45. సో మనకి ఎంత వస్తుంది 9,000. ఏది టీ అనేది రైట్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. టీ అనేది ఈలోన 20% మరియు సి అనేది మళ్ళీ టీలోన 15% అంట. మళ్ళీ టీలో 15% అంట. ఏది సినా. సో మళ్ళీ సి అనేది ఏమి టీ అంటే ఎంత ఉన్నది మనకి 9,000 ఉంటుంది. దీంట్లోనే ఎంత పర్సెంట్ అంట 15% అంటే మనకి ఏమవుతుంది 3/20. మనకి చూడండి ఇక్కడ 0 క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది చెప్పండి 2 4 8 2 5 10 0 మిగులుతుంది. సో ఏంటి చేయండి 0 3 5 15 3 4 12 1 13 50. సి వచ్చేసింది మనకి రైట్. ఒకవేళ ఇటు వరకు ఇచ్చినాడు క్వశ్చన్ మళ్ళీ చూడు ఇప్పుడు అయిపోయింది. అతని జీతం 40% పెరిగి తెగిన మళ్ళీ ఒకవేళ ఇక్కడ చూడండి ఇటు వరకు ఇచ్చేసినాడు మనకి ఏటేటి వచ్చినా ఇక్కడ ఇది వచ్చింది. టీ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9,000 వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఏమి వచ్చి సి మనకి ఎంత వచ్చిందిరా 1,350 వచ్చేసింది అంతేనా. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా అతని జీతం పెరిగిందంట. అతని జీతము పెరిగింది ఎంత పెరిగిందంట 40%. ఉండేది ఎంతరా మనకి 75,000. దీంట్లో 40% పెరిగేదానికంటే మనం ఏం చేయాలి 40% దానికంటే ఏమవుతుంది
3/5 కదా 40% వెనకేషన్ అంటే 8/5 8/5 ఇదే కదా చేయాల్సింది ఇది. ఇప్పుడు మరి దీంట్లోన ఈ అనేది అట్లే ఉంటుందంట. ఈ అనేది అట్లా ఉంటుంది. చూడండి అది ఏమి ఇచ్చినాడు చూడండిగా, జీతం అనేది 40% పెరిగినప్పుడు ఈ యొక్క శాత స్థాయిని కొనసాగించాలి. ఈ అనేది పైన ఎంత పర్సెంట్ అయితే ఉంటుంది కింద కూడా అంతే పర్సెంట్ అంటే. ఈ అనేది ఎంత పర్సెంట్ ఇచ్చినాడు ఇంతకు ముందు 40% కదా ఇచ్చింది. సో 40% అంటే మరి దీంట్లో ఏమవుతుంది 3/5 అంతేనా. 5/5 25 ముళ్ళ 70 అంతేనా. చెప్పండి 3 ముళ్ళ 9 9 ఎంబల 72 అంటే ఎంత ఖర్చు చేస్తాడు ఇక్కడ 72,000. ఏడిది ఈ అనేది 72,000, ఈ అనేది 72,000 ఇక్కడ. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి మళ్ళా. కరెక్ట్ చేసామా మనం, రైట్. ఈ ఆదాయంలోనూ 60% మనకి ఏమి ఇచ్చినట్రా మనకి నెంబర్. నెక్స్ట్ సి అతని జీతం 40% పెరిగినప్పుడు అవు కదరా 2/5 కదా మనకి వేసిండేది 40% కదా చెప్పిండేది ఇక. సో 40% వెనకేసి అంటే 2/5 వెనకేసి అంటే 7/5 కదా. సో ఈ చేయండి ఏం కాదులే. మనకి ఏది వచ్చింది 3 9 9 వేల 63,000 వస్తుంది. ఆ వదిలేసింది ఏం కాదు. చేయండి. తర్వాత ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఈ యొక్క స్థాయిని కొనసాగించిన తర్వాత టీ అనేది ఈలో 30% అంట. మళ్ళీ టీ కనుక్కోవాలంటే టీ అనేది ఈలో 30% అంటే. ఈలోన 30% అంటే చూడండి సింపుల్గా ఈ 2 సున్నాలు క్యాన్సిల్ కొడితే ఇటు అయిపోయిందా లేదా అంతే కదా. 30% వెనకేషన్ అంటే 2 సున్నాలు కొడితే 3తో చేయాలి దీన్ని. చేయండి 3తో చేసి ఏమవుతుంది 3 ముళ్ళ నెక్స్ట్ 3 6 ఇక్కడ ఇంకొక 0 ఉంటుంది, ఆడొక 0 ఉంటుంది. ఇది ఏమంటే ఇది టీ అంటే ఇది 18,900 రైటా. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, సి అనేది సి టీలోని 20% అంట. మళ్ళీ సి అనేది టీలోన 20%. 20% అంటే 1/5 కదా. సో మళ్ళీ ఏమంటే దీన్ని ఏమితో చేయాలా 5తో చేయాలా. సో మళ్ళీ చేయండి 5 ముళ్ళ 15 మళ్ళీ 39 5 తొంభల 35 మళ్ళీ 4 మిగులుతుంది 5 ఎంబల 40 మనకి ఇదేమి ఇది సి. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు వాడు, అయితే మునుపటి పొదుపుకి ప్రస్తుత పొదుపుకి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. మునుపటి పొదుపు కావాలంట. పొదుపు అని చూడండి ఇది ఖర్చే ఇది ఖర్చే ఇది ఖర్చే మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారు ఇక్కడ చెప్పండి. 4,500 ఇక్కడ 45,000 ఇడ 9,000 నెక్స్ట్ 1,350 0 5 3 10 15 రైటా 55,300. ఇక్కడ మనకు మొత్తం జీతం ఎంత 75,000. దాంట్లో మనకి ఏం తీసేయాలా 5,000 నుంచి 350 తీసేయాలి. తీసేసి 0 5 9 నుంచి 3 పోతే 6 10 అవుతుంది కాబట్టి 9 6 నుంచి 5 పోతే 1. సో మనకేమి మీ పొదుపు ఎంత 19. మళ్ళీ దీని కూడా పొదుపు కనుక్కున్నాలంట. మళ్ళీ దీని కూడా పొదుపు కనుక్కున్నా మళ్ళీ అన్నీ ఏం చేయాలా మళ్ళీ కూడా డేట్ ఏమవుతుంది 189 అంటే 18,900 ఆడ. నెక్స్ట్ 3,000 కూడండి యాడేవుడు 780 మనం ఏం రాసినాం మరి ఇప్పుడు చెప్తారులే మీరు చెప్పండి. 9 1 7 ఎంత 16 నెక్స్ట్ 15 8 85,680. మరి దీంట్లో నుంచి తీసే మనకి ఎక్కువ వచ్చింది. మనకి ఇది మొత్తం జీతం కనుక్కోలేదు కదా. ఇది మొత్తం జీతం ఎంత అయితే పెరిగినప్పుడు ఎంత అవుతుందో చెప్పండి అబ్బా 75,000. పెరిగిన తర్వాత 7/5 కదా 5 1 5 5 20. సో 15,000 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి 3 సున్నాలు. మళ్ళీ దాంట్లో నుంచి తీసేయండి 85,680. 0 10 నుంచి 8 పోతే 2 9 నుంచి 6 పోతే 3 9 9 నుంచి 8 పోతే 1. అంటే ఒకటి వచ్చేసి మనకి ఏమొచ్చింది 19,650. ఇంకోటి వచ్చేసి 19,320. 0 0 క్యాన్సల్. ఎప్పుడు ఏడుతో పోతుంది ఏమిటితో పోతుంది చూడండి 10 3 ఎంత పోతుంది రైట్. కూర్చోపండి 3 6 18. నెక్స్ట్ 3 5 15 3 5 15. నెక్స్ట్ 3 6 18 3 4 12 3 4 12 ఉండదు. ఇది ఏమన్నా ఆప్షన్స్లో ఇంక పోతుంది ఉన్నది ఆప్షన్లోనా ఉన్నదే ఇది.
సేమ్ ఇట్లే లెక్క కూడా ఉండేది. నెక్స్ట్ లెక్క కూడా ఎన్నో లెక్క అది, ఎన్నో లెక్కలు అది 252 లెక్క కూడా ఇట్లా హోంవర్క్ తీసుకురండి దాన్ని. మన గై రైట్ చూడండి, ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయంలో 80% అంట. ఏ యొక్క ఆదాయం అంట, ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క ఆదాయంలోన ఎంత పర్సెంట్ అంటారా? 80% అంటే 8/100 కదా నార్మల్ పరిస్థితి. అప్పుడు ఏ మరియు బి యొక్క ఆదాయాలు ఏమైతే చెప్పండి, రేషియో ప్రకారం అనుకుంటే 0 0 క్యాన్సల్ అంటే 2 4 8 2 5 10. ఏంటిది ఇది? ఇన్కమ్. ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు? ఇన్కమ్. అర్థమైంది కదా? ఏ యొక్క ఆదాయం అనేది బి ఆదాయంలో 80%. అర్థమైనా? అర్థమైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏం దీనంగా చూస్తావు అన్నమాట, ప్రేమగా చూడాలి నువ్వు, అప్పుడే అర్థమైంది అట్లా. రైట్. నెక్స్ట్, ఏ యొక్క వ్యయము బి యొక్క వ్యయంలోన 60% అంటే ఏ యొక్క వ్యయం అంటే ఏ యొక్క ఖర్చు అనేది, ఏ యొక్క ఖర్చు అనేది బి యొక్క ఖర్చులో ఎంత అంటారా? 60%. 60. సో 60%. అప్పుడు చెప్పండి, ఏ మరియు బి యొక్క ఖర్చుల యొక్క నిష్పత్తి ఏమైతే చెప్పండి? 2 3 6 2 5 10. ఇదేమి? ఇది ఏమంటే ఎక్స్పెండిచర్ అనే ఎక్స్పెండిచర్. ఏమంటారు? ఇప్పుడు చూడండి, మరి నార్మల్గా బి యొక్క ఆదాయం 500 అనుకుందామంటే, 500 అనుకుంటే వాడు ఖర్చు పెట్టేది కూడా 500 ఖర్చు పెడతారని అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 500 కదా ఇది. ఒక ఏ యొక్క ఆదాయం 400 అయితే వాడు ఖర్చు ఏం తీసుకున్నాడు అని కస్తే 300 అనుకుంటాడు. బట్ ఇంకొక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడితో ఆపినాడు. మనకి ఇన్కమ్ ఇచ్చినాడు, ఎక్స్పెండిచర్ రేషియో కూడా ఇచ్చినాడు, మళ్ళీ ఇంకోటి రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏ యొక్క ఆదాయము ఏ యొక్క ఇన్కమ్ అంటే చూడండిగా, ఏ యొక్క ఇన్కమ్ అనేది మనకి ఎంత వచ్చింది? ఏ యొక్క ఇన్కమ్ అంటే ఏమనుకుంటాం మనం? ఇది 4x అనుకోండి, ఇది 5x అనుకోండి. సింపుల్గా ఇది ఏఎక్స్ అనుకోండి, ఇది 5x నార్మల్గా అనుకోండి. ఇప్పుడు ఏఎక్స్ ఇది 5x, ఇది ఎక్స్పెండిచర్ కదా, ఇది 3y 5y అనుకోండి నార్మల్గా, జస్ట్ అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏ యొక్క ఏమొచ్చినది చెప్పండి, ఏమి ఇచ్చినట్టు దాంట్లోనా? ఏ యొక్క ఆదాయము అంటే ఏమైతుంది? 4x కదా. సో ఏ యొక్క ఆదాయం అంటే ఏమవుతుంది? 4x. సో ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క వ్యయం రైట్, బి యొక్క వ్యయం 90% సమానం. ఇంగ్లీష్లో చెప్పండి, ఏమో తెలుగులో అర్థంగా కరెక్ట్ ఇచ్చాడు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఏ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ది బీస్ ఎక్స్పెండిచర్, బీస్ యొక్క ఎక్స్పెండిచర్లోనే 90% అంటే చూడండిగా 5yలోనే ఎంత పర్సెంట్ అంట? 90%. 0 0 5 1 అట్లా అంతేనా? ఇప్పుడు చెప్పండి 4x కదా, ఇక్కడ x అండ్ y వాల్యూస్ కనుక్కోవచ్చు. లేదు సింపుల్గా చెప్పండి 4x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, ఇక్కడ 9y/2 అంతేనా? ఇది ఇక్కడ పంపిస్తే 8 కదా ఇది. సో అంతే ఇక్కడ పెట్టుకున్నట్టు దీనిగా, ఇది x, y ఉత్తరంగా తీసుకురండి. x/y ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ 4 కింద వేస్తే 4 2 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు 9 y ఈజ్ ఈక్వల్ టు 8 పెట్టుకుంటే సరిపోతుందనే. అంతేనా? పెట్టుకున్నట్టండి ఏముండదు. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చేది అంటే 4 9 36 రూపాయలు. ఇదే y అంటే ఇక్కడ ఏమైతే చెప్పండి, 5 9 45. ఇక్కడ చెప్పండి y అంటే మనకి ఎంత వచ్చేదా? 8 కదా. 3 ఎంబల 24 రూపాయలు. y అంటే ఇక్కడ 8 ఉంటుంది, మరి 5 ఎంబల 40. అంతేనా? ఇప్పుడు వాడు లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినట్టు చెప్దాం. బి యొక్క పొదుపు కంటే ఏ యొక్క పొదుపు ఎంత శాతం ఎక్కువ? బి యొక్క పొదుపు కంటే ఏ యొక్క పొదుపు. ఇప్పుడు చూడండి, ఏ మొత్తం ఇన్కమ్ ఎంత? 36 రూపాయలు. వాడు ఖర్చు పెట్టేది ఎంత మిగులుతుంది చెప్పండి? కాదు, ఎంత మిగులుతుంది చెప్పండి? ఎంత మిగులుస్తాడు? 12 రూపాయలు. సో మనకి ఏ యొక్క సేవింగ్స్ ఎంత? 12. బి యొక్క సేవింగ్స్ చెప్పండి, ఇది సేవింగ్స్. బి యొక్క ఆదాయం ఎంత ఉంటుంది? 45 రూపాయలు. వాడు ఖర్చు పెట్టేది 40 రూపాయలు. మనకు బి యొక్క సేవింగ్స్ ఎంత ఉన్నది? 5 రూపాయలు సేవింగ్స్. వాడు క్వశ్చన్ ఇప్పుడు ఏమని చెప్పాడు? ఏ యొక్క సేవింగ్స్ అనేది బి యొక్క సేవింగ్స్ కంటే ఎంత శాతం ఎక్కువ కాదనేది. ఎక్కువ అన్నప్పుడు కింద ఎప్పటికైనా ఏం వాల్యూ వేయాలా? చిన్న వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత ఉండదు? అంతేనా? కొట్టండి. 5 2 10 అంతేనా? సో 7 2 140% వచ్చిందే. 140%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టు ఏమి ఇచ్చినాడంటే బి ఆదాయంలో ఏ ఆదాయము అని ఇచ్చినాడు. బి ఆదాయంలో ఏ ఆదాయం ఎంత ఇచ్చినాడంటే 57 1/7. ఎంత అవుతుంది చెప్పండి? 4/7 కదా. 57 1/7 అంటే ఎంత అవుతుంది? 4/7. మీకు తెలుసు కదా పర్సెంటేజ్ చార్ట్. 57 1/7 అంటే ఏమవుతుంది?
4/7 పర్సెంటేజ్ చార్ట్ కన్ఫర్మ్ నేర్చుకున్నాం, లేకపోతే మీరు దళిద్రులని. ఇంకా అంటే ఇప్పుడు ఏ ఆదాయంలోనంట బి ఆదాయంలో చూడండి కిందగా బి ఆదాయంలో ఏ ఆదాయం అన్నాడు అంటే కింద ఉండేది బి ఆదాయం అని, పైన ఉండేది ఏ ఆదాయం. ఇప్పుడు చెప్పండి ఏ మరియు బి యొక్క ఆదాయాలు ఏమైతే చెప్పండి. బి ఆదాయము 7 అవుతుంది, ఏ ఆదాయము ఇదే ఇన్కమ్ ఇచ్చినాడు మనకి, అంతేనా. అట్లా డైరెక్ట్ ఎగ్జామ్లో రాయాలా, మరి అట్లా రాసుకుంటూ కదా, మీకు అర్థమైంది కాబట్టి అన్ని పాయింట్ రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఏ యొక్క ఆదాయము బి పొదుపు కంటే 525% ఎక్కువ అంట, 525% అధికమని ఇచ్చినాడు. ఓకే, అది అట్లే పెడదాం. మళ్ళీ ఏమి ఇచ్చినాడు చూడండి, ఏ పొదుపు బి ఖర్చులోని ఇచ్చినాడు. మరి రైటా, ఇన్కమ్ మాత్రమే మనకు పర్ఫెక్ట్ ఇస్తున్నాడు, ఖర్చులు చూడండి ఎక్కడ ఇస్తున్నాడు. చెప్పండి ఏమి ఇచ్చినాడు చెప్పండి మనకి. ఇప్పుడు చూడండి బి పొదుపు కంటే సారీ అది కాదు, ఏ యొక్క ఆదాయము ఇప్పుడు చూడండి ఏ యొక్క ఆదాయం నేను 4x ఇది 7x అనుకున్నాను నార్మల్గా. ఇప్పుడు ఏ యొక్క ఆదాయం అంటే ఏమవుతుందిరా 4xే కదా. సో ఆ దాంట్లో ఏమంటున్నాడు, ఏ యొక్క ఆదాయము అనేది పొదుపు బి పొదుపు కంటే 525% అధికం అంట, 525% అధికం. ఇప్పుడు బి పొదుపు ఎంతో తెలియదు కదా, బి పొదుపుని బి పొదుపు అనుకుంటే సేవింగ్సేనా, బిఎస్ అని రాసుకుంటాం. బి సేవింగ్స్ అంటే బిఎస్ అని రాసుకుంటాం నార్మల్గా, మీకు అర్థమయ్యే తర్వాత మొత్తం నీట్గా చెప్తా. బి సేవింగ్స్ దీనికంటే ఎంత ఎక్కువ అంత చూడండి, దీనికి రైట్ ఏ అనేది అధికమా బి యొక్క సేవింగ్స్ అధికమా, ఇదే ఎక్కువ అంటున్నాడు, ఇదే ఎక్కువ కదనేది. అంటే ఇది రావాలంటే కష్టం. ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఎక్కువ అని కష్టం అన్నప్పుడు తక్కువ కదా రివర్స్ రావాలని అర్థం, లాస్ట్ వాల్యూ వేసినాడు. ఇప్పుడు జనాభా ఇంత ఉన్నది, ఏనికి ఇంత రావాలని కష్టం, అంత ఎక్కువ ఉండదని కష్టం, ఏనికి రావాలని కదా అర్థము. అంటే దీన్ని ఏమని చేస్తున్నాను కష్టం, నేను 4x ఎంత ఇచ్చినట్ట మొత్తము 525% అధికము అనుకష్ట అంటున్నాడు, ఎక్కువ అనుకష్ట అంటున్నాడు. ఎంత పర్సెంట్ ఎక్కువ అంట 525% అధికం అనుకుంటున్నాడు. 525% అంటే ఎంత ఫస్ట్ అది కనుక్కున్నాను కదా. సో 500% అంటే 5, 25% అంటే 1/4. మనకి ఏమవుతుంది 4 కింద 4 సో 21/4 కదా, ఇది 21/4. అంటే ఈ ఇచ్చిన ఏ ఆదాయం అనేది బి సేవింగ్స్ కంటే ఎక్కువ అనుకష్ట అంటున్నాడు కదా. ఎంత ఎక్కువ అంటున్నాడు 525% అధికం అనుకష్ట అంటున్నాడు. అధికం అనుకష్ట అంటే మనకి రివర్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, 4/25 అని రాయాల. ఏమని రాయాల, 4/25 కదా రాయాల్సింది, అంతేనా. సో మనకు అప్పుడు ఏమైతే చూడండి 4 అంటే 16x/25. ఇదేమిది బి సేవింగ్స్, బి యొక్క సేవింగ్స్ అంటే బి యొక్క ఇన్కమ్ 7x, బి యొక్క సేవింగ్స్ 16x/25. అర్థమవుతుండదు ఇది చెప్తే, అర్థం కావట్లేదా, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి, ఏ పొదుపు అంట, మళ్ళీ ఏమంట ఏ పొదుపు అంట. ఇప్పుడు ఏ యొక్క సేవింగ్స్ మనకు తెలుసా, ఇడా ఏ యొక్క సేవింగ్స్ మనకు తెలుసా. 525% అంటే రాసిందండి, 525% అంటే 21/4. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏ యొక్క సేవింగ్స్, ఏ సేవింగ్స్ డిస్కస్ ఏమంటున్నారు చెప్పండి. బి యొక్క ఖర్చులు అంటే ఇప్పుడు చూడండి బి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంతరా 7x, మనకి బి యొక్క సేవింగ్స్ ఎంత 16x/25 కదా. అంటే మనకి దీంట్లో నుంచి తీసేస్తే సరిపోతుందా, 7xల నుంచి ఏం తీసేయాలరా 16x/25. ఇది తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఖర్చే కదా వచ్చేది. మొత్తం ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ తీసేస్తే ఖర్చే కదా వచ్చేది, అంతేనే కదా. సో తీసేయండి, ఇది ఏం లేకుంటే ఒకటే కదా. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 25. సో 25 ఏళ్ళ 175, 175 నుంచి 16 తీసేసేయండి, 175 నుంచి 16 తీసేసేయండి. 9 10 ఉంటుంది కదా అక్కడ. సో 16 నుంచి 159, 159x, 159x. సో మనకి ఏ ఇన్కమ్ అనేది చెప్పండి బి సేవింగ్స్లోనా. బి సేవింగ్స్ ఏమున్నది 159x/25. ఏ యొక్క సేవింగ్స్ అనేది బి యొక్క పొదుపులోన ఎంత శాతం అంటారా, 55 16.66%. 16.66% అంటే ఏం చెప్పండి 1/6. అంటే దీంట్లోన ఏ యొక్క సేవింగ్స్ అనేది బి యొక్క సేవింగ్స్లోనా, బి యొక్క ఖర్చులోనా 1/6% అంటే 1/6% అంటే పోతుంది, ఇది పోతుంది కదా. దగ్గర 3 2 6, 3 5 15, 3 3 9 ఆర్డర్ పోతుందే లేదా, పోతుంది. సో అప్పుడు మనకి ఏ యొక్క సేవింగ్స్ ఏమైతే చెప్పండి 53x/25 50, అంతేనా.
సో మనకి ఏ సేవింగ్స్ వచ్చినాయి, బి సేవింగ్స్ వచ్చినాయా? ఏ ఇన్కమ్ తెలుసు, బి ఇన్కమ్ తెలుసు. అప్పుడు బి యొక్క పొదుపులు ఏ పొదుపులు కూడా అనుకోవచ్చు. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే ఏ మరియు బి పొదుపుల మధ్య భేదం ఇచ్చినాడు. ఏ మరియు బి పొదుపుల మధ్య భేదం అంట. ఇక్కడ చూడండి, ఏ పొదుపు బి, ఏ యొక్క సేవింగ్స్ బి యొక్క సేవింగ్స్ రెండు వచ్చినాయి లేదా మనకి? ఏ సేవింగ్స్ బి సేవింగ్స్ వచ్చినాయి లేదా? డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడో మనకి డిఫరెన్స్ చెప్తున్నాడు. డిఫరెన్స్ ఏమైతే చెప్పండి. సో ఇక 16x/25 బి యొక్క సేవింగ్స్ ఇది. ఏ మరియు బిల మధ్యలోనే ఇచ్చిండేది. రైట్ చూడండి, మనకి ఏ అంటే ఇది కదా. సో 53x/50 మైనస్ ఇక్కడ వచ్చేసి 16x/25. డిఫరెన్స్ చేయాలంటే ఏమవుతుంది? కాసేకంత 50 ఇక్కడ ఏమవుతుంది మనకి? పైన 53 కదా, 53x. ఇక్కడ వచ్చేసి 25 రెంట్ల 50 అవుతుంది. సో 16 రెంట్ల 32x. మనకి 53 నుంచి 32 పోతే ఎంత అవుతుంది? 3 నుంచి 2 పోతే 1, 5 నుంచి 3 పోతే 2/50. అంటే 21x కదా, 21x/50. ఇదేమిది? ఏ మరియు బి యొక్క ఏంటిది? సేవింగ్స్. అయితే వాడు ఏమి ఇచ్చినాడు వాల్యూ? వాడ ఎంత ఇచ్చినట్టు దాని వాల్యూ? 315 అంట. ఎంత? సో 315 అన్నప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే సింపుల్ ఏమి? 315 × 50/21 రాసేసి సరిపోతుందా? అంతేనే కదా. కోట్లు కొట్టండి. 7 3 21, 7 4 28, 7 5 35. నెక్స్ట్ మళ్ళీ 3తో పోతుంది కదా, 3 1 3 5 15. సో 15 5 700. ఏంటిది అది? ఎక్స్ వాల్యూ. వాడు అడిగింది ఏం లాస్ట్కి? సగటు ఆదాయం అడుగుతున్నాడు. మళ్ళీ చూడండి, ఏ మరియు బిలో యొక్క సగటు ఆదాయం. ఏ ఆదాయం ఎంత? ఇది. అంటే ఇప్పుడు ఇద్దరు ఆదాయం కనుక్కోవాలని కష్టం. వాళ్ళు ఇద్దరు ఆదాయం /2 చేయాలి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 11x. సో 11x/2 చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్ వాల్యూ తెలుసు కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? కోట్లు కొట్టండి. 2 3 6. నెక్స్ట్ 2 ఏళ్ళ 14. అంతేనా? చెప్పండి. 11 5 55. నెక్స్ట్ 11 ఏళ్ళ 77. 77 ఒక 5 82. నెక్స్ట్ 11 మూల 33. 33 ఒక 8 4125. రైట్. వాళ్ళ యొక్క సగటు ఆదాయం ఎంత? 4125. వచ్చిందా లేదా ఆప్షన్ ఆన్సర్? ఏం ఏడితే చేసి ఇస్తామంటారా? ఇప్పుడు మరి మనకి ఈ షార్ట్ కట్లు ఉంటాయి. వీళ్ళు చేసినారు ఇట్లా. బట్ ఇట్లా చేసినప్పుడు ఏమైతే బట్టి మనకి కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. రాదు లెక్కలు. కొద్ది మార్క్స్ ఇచ్చినా కానీ రాదు మనకి చేసేకి. రైట్. సో మనకి ప్రొసీజర్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది కాబట్టి ఒకసారి నార్మల్గా నెంబర్ అనుకొని చేద్దామండి. రైట్. ఏమంటున్నాడంటే బి ఆదాయంలో ఏ ఆదాయం అనేది 57/1/7. అంటే 57/1/7 అని స్టిల్ అండి. మనకి ఏ ఆదాయం మనకి ఏం రేషియోలో రాశాను చెప్పండి రా. ఇది 7 అనుకుంటే ఇది ఏమనుకున్నాము? సో ఇప్పుడు సింపుల్ దీన్ని ఏమనుకుంటే ఇది 400, ఇది 700 అనుకుందామండి. రైటా? ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ ఏమంటున్నాడు అనేది. ఏ యొక్క ఆదాయం అనేది, ఏ యొక్క ఆదాయం ఎంతరా? 400 అనేది. ఏమంటున్నాడు నెక్స్ట్? బి పొదుపు కంటే 25% ఎక్కువ అంట. బి పొదుపు కంటే 525% ఎక్కువ అంటున్నా. 525 అని కష్టం మీకు ఏమని చెప్పింది? ఇంతకుముందు చెప్తే కదా 525% అంటే ఏం చెప్పింది? 21/4. 21/4 అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయాలా? ఇంటూ చెప్పండి, రివర్స్లో రాయాలి కదా, 4/25. ఇప్పుడు చూడండి, కొట్లు కొట్టండి. 5 5 5 ఎంఎల్ 40. ఓకేనా? నెక్స్ట్ 5 1 5 6 30. సో 16 4 64. ఏడిది ఇది? చెప్పండి, ఏడిది ఇది? వాడు ఏమంటున్నాడు చూడండి. ఏ యొక్క ఆదాయము బి పొదుపు కంటే 525% ఎక్కువ. అంటే బి యొక్క పొదుపు ఇది. బి యొక్క అంటే 64 అనేది బి యొక్క సేవింగ్స్. ఇప్పుడు మొత్తం 700 డబ్బులు శాలరీ, 64 రూపాయలు సేవింగ్స్ చేస్తారంట వాడు. అప్పుడు దాని యొక్క ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి? ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? తీసేయండి రా దీంట్లో నుంచి. ఫస్ట్ 60 తీసేయండి. 60 తీసేసి ఎంత వస్తుంది? 640 అవుతుంది. 40 నుంచి ఎంచుకరకు 4 తీసేసేయండి. 630. ఏది ఇది? ఖర్చే కదా. రైట్. ఇప్పుడు చెప్పండి తర్వాత ఏమి ఇచ్చినాడు చెప్పండి. మళ్ళీ తర్వాత ఏ పొదుపు అనేది, ఏ యొక్క పొదుపు అనేది బి యొక్క ఖర్చులో అంటున్నాడు. బి యొక్క ఖర్చులోన. బి యొక్క ఖర్చు అంటే మనకి ఏమొచ్చిందిరా? దీంట్లోన ఎంత పర్సెంట్ అంటే 16.66% కదా అనేది. 16 పాయింట్ అంటే 1/6 అని రాయచ్చు కదా. 16.66 అని ఎంత అయితే చెప్పండి? 6 1 6. మళ్ళీ 0 పెట్టుకుంటే 6 6 7 అంటే అది ఏ యొక్క పొదుపు. ఏ యొక్క పొదుపు. మళ్ళీ ఏ మొత్తం 400, 106 రూపాయలు సేవింగ్స్ చేసి ఖర్చు అయితే ఎంత మిగులుతుంది? 10 నుంచి 6 పోతే 4. నెక్స్ట్ 9 9. ఇక్కడ ఏముంటుంది? 3 అమ్ములని చోటు పోతే ఇదేమిది? ఖర్చే కదా. అంతేనా? మనకు అన్నీ వచ్చి ఏ యొక్క ఖర్చు, సేవింగ్స్, పొదుపు వచ్చాయి. వాటి ఇప్పుడు ఏమంటున్నాడంటే
ఏ మరియు బి యొక్క పొదుపుల మధ్య భేదం అంట. ఏ పొదుపు ఎంత వచ్చిందో మనకి 106 రూపాయలు, బి యొక్క పొదుపు ఎంత వచ్చిందో మనకి 64. సో మనకి ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 6 నుంచి 4 పోతే 2, 10 నుంచి 6 పోతే 42, అంతే కదా వచ్చేది. సో ఈ 42 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి? 315 రూపాయలు. అయితే మనకి ఏమడుగున్నాడు లాస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఏ మరియు బి రెండు ఉండే కదా రైటా, సగటు జీతం అడిగినాడు. సగటు కదా, సగటు జీతం అంటే ఇప్పుడు ఏమైతే 1100 కదా ఇది. సో 1100 కదా ఇది బై ఏం చేయాలా సగటు అయినప్పుడు. సో 2 5 10, 2 5 10 అంటే 550. సో 550కి ఎంత రైట్ పోస్ట్ కొట్టండి. 550 ఇంటూ 315 బై 42 జోడితో పోతుందే. 7 4 28, 7 5 35, 7 6 42. నెక్స్ట్ ఆడిపోతుంది మళ్ళీ 3తో పోతుంది కదా, 3 2 6, 3 1 3 15. ఇది మళ్ళీ 2తో పోతుంది. 2 2 4, 2 14, 2 5 10. చెప్పండి 15 5 75. నెక్స్ట్ 15 వల్ల 105, 105 కదా. సో 105 మనకి ఇక్కడ ఎంత మిగిలి ఉంటుంది? 7 ఎంత అవుతుంది? సో 2. నెక్స్ట్ 15 ఎంత? 30, 30 11. మనకు అదే ఇంతకు ముందు వచ్చిన ఆన్సర్. ఇది ఈజీగా ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది మేలు అనిపిస్తుంది కదా అనగలనా. ఏంటన్నా తరగతి 2 లెక్కలు చెప్తాను, 2 నేర్చుకున్నా అని చెప్పారు. 2 నువ్వు 2 నేర్చుకో రైటా. రాణిత ఆదాయంలోన 40%, భాస్కర్ ఆదాయంలోనే 56% సమానం అంట. రాణిత ఆదాయం అంట, రాణిత అంటే 6 అని రాసిడుతున్నారా? 6 అంతేనా. సో రాణిత ఆదాయంలో ఎంత పర్సెంట్ అంటారా? 40%. సో రాణిత ఆదాయంలో 40%, రాణిత ఆదాయంలో 40% అనేది ఏమిటికి సమానం అవుతుందని చెప్పండి? భాస్కర్ యొక్క ఆదాయంలో 58%. భాస్కర్ అంటే బియ్యం రాసిస్తాను. ఎంత శాతం అంటున్నాడు? 56% సమానం. పర్సెంట్ అంటే బై 100 బై 100 ఒకటి క్యాన్సిల్ కొట్టిస్తాను, ఆటోమేటిక్ పోతుంది కాబట్టి ఏం రాయన్నాను. చూడండి పోతుంది ఏడన్నా, ఏడపోదా? 4తో పోతుందా? 4 10 4 1 4 16, 2 5 10, 2 వల్ల అంటే రాణిత బై తర్వాత భాస్కర్ యొక్క ఆదాయాల నిష్పత్తి ఏమవుతుంది? 7/7:5 అని. ఓకేనా రైట్. వాడు ఏమి ఇచ్చినట్టు చెప్పండి. రాణిత ఆదాయము 800, భాస్కర్ ఆదాయము 2000 ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే గిన, ఇప్పుడు ఉండేదానికంటే గిన ఒక రాణిత ఆదాయం ఇంకొక 800 పెరిగింది అనుకుందాం. తర్వాత భాస్కర్ యొక్క ఆదాయం ఇంకొక 2000 పెరిగింది అనుకుంటాం. అట్లగిన పెరిగితే గిన రైట్. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆదాయాల నిష్పత్తి ఏమవుతుంది అనుకోవచ్చు అంటే 4:3. చూడండి నార్మల్ ప్రొసీజర్ రెండుగా చెప్తాను మీకు. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు రాణిత యొక్క ఆదాయం ఏమవుతుంది? 7x అనుకో. భాస్కర్ యొక్క ఆదాయం ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఉన్న ఆదాయం కంటే పెరిగితే అనుకోవచ్చు అంటున్నాడు. ఉన్న ఆదాయం కంటే ఎంత పెరుగుతుందంటే ఒకటి చెప్పి. రాణిత ఆదాయం ఎంత పెరుగుతుందంట? 800 పెరుగుతుందంట. భాస్కర్ ఆదాయము 2000, సో 2000 పెరుగుతుందంట. అట్లా పెరిగితే వాళ్ళ యొక్క రేషియో ఏమవుతుందంట? 4:3 అవుతుందంట. ఇప్పుడు సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చలేదు మనము? కనుక్కోవచ్చలేదా? కనుక్కోవచ్చు. ఇప్పుడు హనుమంత్ గారు కనుక్కుంటారు. చెప్పు ఇంటి చేయాలి కదా, ఇంటినే చేసింది చేయండి. 7 4 3 వేల 28x, నెక్స్ట్ 3 ఎంబల 24 అంటే 2400 ఈజీ కొట్టి. ఇక్కడ 4 5 20x ప్లస్ 4 2 అంతేనా. చూడండి 21 నుంచి 20x యూత్లో తీసేసేయాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 24 2 మొత్తం 8000, 2400 తీసేసి ఎంత అవుతుంది? 6000, 5400, 5600. ఇది x ఈజ్ ఈక్వల్ టు 5000. బట్ అడిగిన క్వశ్చన్ ఏమి మరియు ఏమి ఇచ్చింటారు? భాస్కర్ అసలు రాణిత మరియు భాస్కర్ల అసలు ఉమ్మడి ఆదాయం ఎంత అన్నాడు. అసలు ఉమ్మడి ఆదాయం మనకి ఈ విధంగా ఇచ్చిండేది. ఉమ్మడి ఆదాయం అంటే కలిపి 7 1 5 ఎంత? 12. సో 12 ఇంటూ 5600 చేయండి చేసి వస్తుంది. 12 0 0 0, 12 6 72, 12 5 60, 61 67,200 ఉన్నది మనకి ఆప్షన్స్లోనా ఉన్నది. ఇట్లా చేయొచ్చు. లేదు మనకి ఎక్స్ వాల్యూస్ కాకోకున్నట్లు ఇంకా ఇట్లా చేయొచ్చు అనుకోండి. చూడండి మనకి రేషియో మెథడ్ ఒకటి ఉంటుంది. ఏమంటే ఫస్ట్ మనకి రాణిత మరియు భాస్కర్ యొక్క ఆదాయాల నిష్పత్తి ఏమి ఇచ్చినాడంటే 7:5. ఏమి ఇచ్చినాడు? 7:5. తర్వాత ఇది కొంచెం పెరిగింది, ఇది కూడా కొంచెం పెరిగింది అనుకోండి అన్నప్పుడు పెరిగిన తర్వాత రేషియో ఏమవుతుంది అనుకోండి అంటున్నాడు? 4:3 అంటున్నాడు. ఏమంటున్నాడు? 4:3 అంటున్నాడు. ఇక్కడ చూడండి రాణిత యొక్క ఆదాయం ఎంత పెరిగిందట? పెరిగిందంటే ప్లస్ 800. ఇది ఎంత పెరిగిందంటే ఇంకొక 2000 ప్లస్ 2000 పెరిగిందంట. సింపుల్ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సరిపోతుంది. ఈ రెండవటికి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్స్, ఈ రెండవటి క్రాస్ మల్టిప్లికేషన్స్ రేషియో మెథడ్ చెప్పాలంటే ఇక్కడ ముల్లా 4 5. సో మనకు డిఫరెన్స్ ఎంత వచ్చింది?
1 వచ్చింది అది. ఇప్పుడు చెప్పండి 4 రెంట్ల ఎంత వచ్చింది ఇక్కడ 8,000. 3 ఎంబల డిఫరెన్స్ ఎంత వచ్చేది చెప్పండి, ఎంత వచ్చేది డిఫరెన్స్? 5,600 అంతేనా? 5,600 ఒక భాగంకే కదా, 2 భాగాల కంటే బై 2 చేస్తుంటివి, ఒక భాగమే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో ఒక భాగానికి ఎంత అంటున్నాడు? 5,600 అంటున్నాడు. వచ్చేసింది మనకు 5,600 సో మొత్తం భాగాలను కష్టం, మొత్తం భాగాలంటే ఫస్ట్దే కదా. సో ఫస్ట్ మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి? 12. సో మనకి ఇంటూ 12 చేసి ఏమొస్తుంది మనకు ఆన్సరు? 67,200 అనమాట. మీ ఇష్టం యాదాన్ని చేసుకున్నాను మెథడ్, అది 2 నేర్చుకున్నాండి. ఎందుకంటే రేషియోస్ ప్రపోర్షన్స్ పోయినప్పుడు కొన్ని ఈ మెథడ్తో చేస్తే బాగుంటాయి, కొన్ని ఆ మెథడ్తో చేస్తే బాగుంటాయి. రైట్. ఒక వ్యక్తి యొక్క సంవత్సరం ఆదాయం చూడండి. ఇక్కడ చూడండి మనకి ఒకటి తేలాలి, మీకు ఇన్కమ్ ట్యాక్స్ తేలాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా కానీ ఏమి చేస్తారు? ఆదాయం పైనగా తీసేది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఏది? ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమి? సో ఆదాయ పన్ను. ఆదాయ పన్ను అనేది ఏమిటి పైన తీస్తారు నార్మల్గా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా పైన. ఆదాయం పన్ను అంటే ఆదాయం పైన కదా తీసేది. సో ఆదాయం ఎంత ఉంటుందో రైట్, నీకు ఇన్కమ్ ఎంత ఉంటుందో దాని మీద ఏమి ఇస్తాడు? రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? రేట్ ట్యాక్స్ ఇంత పర్సెంట్ అంట. సో అదే అంటే పన్ను రేటా, పన్ను రేట్ ఉంటుంది అనమాట. రైటా? సో ఆదాయ పన్ను అంటే రైట్, ఆదాయ పన్ను అనుకొస్తుంటే ఎంత కట్టాలి నువ్వు? ఆదాయ పన్ను అనుకొస్తుంటే ఆదాయంలోన నీకు వాటి రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎంత ఉంటుంది అనమాట. సో ఆ ట్యాక్స్ నువ్వు ఎంత ఉంటుంది ఎంత కట్టాలి, ఇది నార్మల్గా. బట్ ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇప్పుడు రైట్ క్వశ్చన్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. చెప్పండి, క్వశ్చన్ చదివినప్పుడు చెప్తాను మీకు. చెప్పండి ఏమి ఇచ్చాడంటే, ఒక వ్యక్తి యొక్క ఆదాయము 2.6 లక్షలు పెరిగేదంట. ఎంత పెరిగిందంట ఆదాయం అనేది? 2.6 లక్షలు పెరిగిందంట. ఓకే, పెరిగింది. కానీ ఆదాయంపై చెల్లించే పన్ను అనేది 17.1% నుండి 13.3% తగ్గింది అంట. ఎంత తగ్గిందంట? 3% తగ్గిందంట. అయితే 2 సందర్భాల్లోన 35% ఆదాయానికి ఎటువంటి పన్ను ఉండదు. 2 సందర్భాల్లోన 35 ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదంట. అయితే చూడండి, మరియు 2 సార్లు సమాన పన్నులు కడుతున్నాడు అంటే ఇక్కడ చూడండి ఈక్వల్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇక్కడ ఏం కడుతున్నాడు? ఈక్వల్ ట్యాక్స్. అంటే ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు మనకి. ఇక్కడ ఏముండదు ఇక్కడ. రైట్, ఆదాయ పన్ను 2 అవుట్లెట్ ఎట్లా కడుతున్నాడంట? సమాన పన్ను కడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను అనేది రైట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమైతే అంటే ఆదాయం అనేది ఇక్కడ చూడండి ఆదాయ పన్ను 2 అవుట్ల సమానంగా ఉండదు అన్నప్పుడు ఆదాయం అనేది పన్ను రేటు ఉత్తరం పంపిస్తే ఏమైతుంది? భయ్యే కదా ఇది. అంటే మనకి ఇన్వర్సిటీ ప్రపోర్షన్లు ఉన్నట్టే కదా. సో ఆదాయ పన్ను ఇది కాన్స్టెంట్గా ఉన్ననుకో, సో ఆదాయానికి పన్ను రేటుకి మనకి ఎట్లుంటుంది? ఇన్వర్స్ విలోమ శాతంలో ఉంటుంది అనమాట. రైట్. సో మీరు ఏమైనా గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఆదాయం పన్ను అనేది రైట్. ఇక ఇది ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ 2 ఎట్లుంటాయి? ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి అనమాట. ఒక్కోదానికొకటి ఎట్లుంటాయి? ఇన్వర్సిటీ ప్రపోర్షన్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఆదాయం పన్ను శాతం ఇచ్చినాడు కదా. పన్ను శాతం ఇచ్చినాడా లేదు? పన్ను రేట్ ఇచ్చినాడు మనకి. పన్ను రేట్ అనేది ఎంత తగ్గిందంట చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గిందంట? 17.1% నుంచి ఎంత తగ్గిందంటే 13.3% తగ్గిందంట. ఏంటిది? పన్ను రేట్ ఇచ్చేసినాడు రైట్. సో మనం చూడండి వీటికి రేషియో కనుక్కోవచ్చా లేదు? మనము 2 అవుట్ల పాయింట్ ఉంటుంది కాబట్టి 2 అవుట్ల పాయింట్ అయిపోయి ఇస్తాను తీయచ్చా. సో ఇది 19,900 రైట్. ఇది ఏంటిది? ఇది పన్ను రేట్ ఇచ్చాడు మనకి. ఒకవేళ ఆదాయం కనుక్కోవాలంటే మీకు ఏమని చెప్తే రివర్స్ ఉంటుంది కదా. విలోమానుపాతం పన్ను రేట్ అనేది ఆదాయ పన్ను అనేది ఈక్వల్ అని ఇచ్చినాడు మన క్వశ్చన్లో. ఇది ఈక్వల్గా ఉండదు అన్నప్పుడు పన్ను రేటు మనకి ఆదాయానికి ఎట్లుంటుంది? విలోమానుపాతం. మనకి ఇప్పుడు ఇది రేట్ ఆఫ్ ట్యాక్స్ కదా. మనకి రేట్ ఆఫ్ ట్యాక్సే కదా. సో రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇది రేట్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఆ పన్ను రేట్. ఇదేమిది? పన్ను రేట్. ఇది మనకి ఆదాయానికి ఎట్లుంటుంది? ఇది అంటే ఆదాయం అప్పుడు రాయాలంటే ఏమవుతుంది? అంతేనా? మరి ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? ఆదాయం పెరిగిందంట. ఆదాయము పెరిగింది. ఎంత పెరిగిందంట? 2.5 lakhs. ఇక్కడ మరి ఎంత పెరిగింది? ఇదా 2 భాగాలు పెరిగింది. 2 భాగాలకి ఏమంటున్నాడు? 2.5 అంటున్నాడు. మరి లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి మనకి? 2.6 సారీ 2.6 ఇచ్చినట్టు 2.6 మన క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి? అతని ప్రారంభ ఆదాయం ఎంత? ప్రారంభ ఆదాయం ఎంత ఉంటుంది మనకి? 7 భాగాలే కదా. 7కి ఎంత చెప్పండి? 2వ కార్డుల 2 అంటే 13 కదా. 1.3 13,090 అంటే 9.1 lakhs 9.1 lakhs కదా ఇచ్చిండేది వాడు. సో 9.1 lakhs
అదే ఇచ్చిండేది. రైట్, అర్థమైందే. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి ఇక్కడ. రైట్, చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఆదాయం పన్ను 15.2% నుంచి ఎంత 15.2% నుంచి ఏమైందట, యాటికి పెరిగిందట 20.9% పెరిగింది. ఏడిదిరా ఇది? ఆదాయ పన్ను. నాకు కూడా తెలుసు ఆదాయం పన్ను అంటే ఏమని రాయాల. ఇప్పుడు యువతలంక ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఆదాయం పన్ను. రైట్, ఆదాయం సారీ ఇక్కడ ఆదాయం ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి, ఇన్కమ్ ట్యాక్స్ కదా ఇచ్చింది. అది ఆదాయ పన్ను ఎంత కట్టాలని కష్టంటే ఆదాయంలో నుంచి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. అదే కదా. సో మనకి ఇది ఏమి ఇచ్చింది, అది మనకి ఇది పెరిగింది. ఏది పెరిగింది? రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చినట్లు. ఇది మనకి ఇది ఏమి ఇచ్చినాడు? రేట్ ఆఫ్ ట్యాక్స్. మనకి ఇంతకుముందు ఫార్ములా మీకు ఏం చెప్పినాను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఇచ్చుకుంటే ఏమని చెప్పినాను, ఆదాయం ఇన్కమ్ ఇంటూ రేట్ ఆఫ్ ట్యాక్స్. మనకి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఆర్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఆర్ ఇచ్చేసినాడు. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు చూడండి. నెక్స్ట్ గౌరవ యొక్క క్రితం సారి కన్నా 5.5% ఎక్కువ పన్ను కట్టాల్సి వచ్చింది. ఎక్కువ పన్ను కట్టాల్సి వచ్చింది అనుకుంటే ఏమి ఇచ్చినట్టు? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సే కదా ఇచ్చింది. అది పన్ను అంటే ఇదే కదా, ఇన్కమ్ ట్యాక్సే కదా, ఆదాయ పన్ను కట్టాలి. ఎంత? 5.55%. 5.55% అంటే ఎంత? 1/18. అంతేనా? అంటే ఎక్కువ కట్టాల్సి వచ్చింది, తక్కువ కట్టాల్సి వచ్చింది అంటున్నారా? క్రితం సారి కన్నా ఎక్కువ పన్ను కట్టాలి అంటే ఒకసారి 18 కడితే ఇంకోసారి ఎంత కట్టాలా? 19 కట్టాలి. ఏమిది? ఇన్కమ్ ట్యాక్స్. ఏమిది? ఇన్కమ్ ట్యాక్స్. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే తర్వాత ఆదాయం గురించి మాకు ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు? ఆదాయం. చూడండి, ఆదాయం కనుక్కున్నాలంటే ఫార్ములా మనకి ఏమవుతుందిరా? ఇన్కమ్ ట్యాక్స్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. ఇది ఏమవుతుంది మనకి? I = ఇన్కమ్ కనుక్కున్నాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో ఇచ్చినాడు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రేషియో ఇచ్చినాడు. ఇన్కమ్ యొక్క మనకి ఏమైనా పుట్లు కొట్టేకి వస్తుందా? ఏం రాదు. 18 ఇది ఏమైనా పోతుందేమో చూడండి. ఇది ఇక్కడ వస్తున్నా, ఇక్కడ పాయింట్ ఉన్నది కూడా తీసేయండి, అవసరం లేదు. కొట్టండి, ఏమిడుతున్నాను పోతుందా? ఏడ పోదా? సో పోకుంటే ఏం చేయాలి? దీన్ని ఇది బై ఇదేనే కదా అర్థం. ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ చూడండిగా. ఇన్కమ్ ట్యాక్స్ ఏముంటుంది? 18, ఒకటి 19, ఒకటి 18, ఇంకోటి 19 బై ఏం చేసుకోవాలా? ఇది కూడా వేసుకున్నా కింద. ఇది 152, ఇది వచ్చేసి 209. ఇక్కడ చూడండి 18తో పోతుంది చూడండి. ఇప్పుడు 18 కాట్ల 18 ఎంత? 162 పాదు. 19తో అయితే పోతుంది. రైటా? ఇక్కడ మనకి ఎంత ఉంది? 152. రైటా? సో ఇక్కడ చూడండి క్రాస్ ఈ రెండోటికి ఎల్సిఎం అనుకుంటే అయిపోయి కదా. రెండోటికి ఎల్సిఎం తీసేసి లేదు. ఇప్పుడు 2తో పోతుంది. 2తో కొడదామంటే చెప్పండి అబ్బా. 2 9 18, 2 7 14, 2 6 12. ఇంకేమన్నా పోతుందా? ఏం బాదు కదా. సో మనకి ఏం రాయాలి ఇక్కడ చెప్పండి. అప్పుడు 9/, ఇక్కడ వచ్చేసి ఇది 19తో పోతుంది కదా. 19తో పోతుంది కదా. 19 ఒక ఆటల 19 ఒక ఆటల పోతుందా లేదా? పోతుందా ఇది? సో అది ఏమొచ్చింది చెప్పండి మనకి? 1/11. అంతేనా? సో మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లి ఇవి ఎల్సిఎం మనకి రెండోట్లు ఇంటి చేసి ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తేనే అయిపోతుంది. 11 9 99. ఇక్కడ వచ్చేసి 76 కాట్ల 76. అంతే కదా, ఇన్కమే కదా ఇది. సో మనకి 99 ఉండేది 76 అయింది. అంటే తగ్గింది. ఎన్ని భాగాలు తగ్గింది? 9 నుంచి 63, 9 నుంచి 42, అంటే 23 భాగాలు తగ్గింది. 23 భాగాలకి ఇన్కమ్ ఎంత తగ్గింది అంటున్నాడు వాడు మనకి లెక్కలో. 18,400 అంటున్నాడు. 18,400. ఓకే, అయితే వాడు క్వశ్చన్ ఏమడిగినాడు చెప్పండి లాస్ట్కి. అయితే క్రితం సంవత్సరం ఎంత? క్రితం సంవత్సరం యొక్క క్రితం సంవత్సరం అనే క్వశ్చన్ ఇదే కదా. క్రితం సంవత్సరం ఇది ప్రస్తుతం, ఇది క్రితం సంవత్సరం. క్రితం యొక్క సంవత్సరం ఎంత? 99కి ఎంత కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి 23/4 ఏడకని పోతుంది. 23/4 ఎంతరా? మనకి 23/8లో కొట్టండి. 8 గంటల 16, 160, 8 మూల 24. సో 160 + 24 184 పోతుందా? సో 23/8 184. సో ఇంటి చేసేసేయండి. ఇప్పుడు 8 9 72, మళ్ళీ 8 9 72, 72 ఒక 7 79. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయా? సో మనకి క్రితం యొక్క ఆదాయం ఏమొచ్చింది? 79,200. ఏం నాగార్జున అర్థమైనా? నిద్ర వస్తుంది బాగా, పొద్దున్న 2 గంటలు లేచి వచ్చిందానికి.